హాయ్ హలో ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ అండి. రవి చెస్ వీడియోస్ అని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ప్రార్థన. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకే, టుడే లెసన్ సిసిలియన్ డిఫెన్స్ అండ్ బ్లాక్ విన్నింగ్ గేమ్స్. సో సమ్ వన్ పొజిషన్స్ ఏ విధంగా వస్తాయి, ఆ పొజిషన్ ఏ విధంగా సాల్వ్ చేసుకుందాం అనే కాన్సెప్ట్. సో ఒకసారి ఎంటర్ అయిపోదామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ pawn e4, pawn c5, knight f3, pawn d6, pawn d4, c into d4, knight cross d4, సో knight f6. సో అదేవిధంగా ప్రివ్యూ లెసన్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నైట్ f6 యొక్క కాన్సెప్ట్, నైట్ e4 మీద దాడి చేయడం జరుగుతుంది. సో దాని డిఫెన్సింగ్ మూవ్ నైట్ c3, సో pawn g6, bishop e3, bishop g7, pawn f3. Pawn f3 over protection, pawn e4 pawn. So long short castle, queen d2. సో queen d2 యొక్క కాన్సెప్ట్ వెరీ క్లియర్, ఆల్రెడీ మనం అంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో లాంగ్ క్యాజల్ ప్రిపేరింగ్ టు లాంగ్ క్యాజల్. knight c6, bishop c4. సో బిషప్ c4 వేసిన వెంటనే ఓకే ఇమీడియట్లీగా అంతకుముందు బ్లాక్ చాయిస్ గుడ్ మూవ్ పాన్ d5 అప్లై చేసి ఉన్నాడు. సో వన్ మోర్ డిఫరెంట్ లైన్. సో బిషప్ d7. సో బిషప్ d7 ఇక్కడ లైన్ వస్తుంది. సో ఇన్ కేస్ అనదర్ వన్ లైన్ బిషప్ c4 అప్లై చేసిన వెంటనే నైట్ d7 కూడా అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిషప్ d7 ఇస్ మెయిన్ లైన్. సో బిషప్ d7 ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ వైట్ చాస్ గుడ్ మూవ్ లాంగ్ క్యాజల్. సో లాంగ్ క్యాజల్ అప్లై చేసిన వెంటనే ఇమీడియట్లీగా నైట్ e5 అటాకింగ్ టు బిషప్. సో కాన్సెప్ట్ ఈస్ వెరీ క్లియర్. బిషప్ b3. సో బిషప్ b3 రుక్ c8. సో ఇక్కడ ఫైల్ క్యాప్చరింగ్. pawn h4. వైట్ డిసైడెడ్ టు కింగ్ సైడ్ అటాకింగ్ చేయడం కోసం రెడీ అయిపోయినాడు. సో ఈ విధంగా నెక్స్ట్ వన్ పొజిషన్స్ అనేది ఆటోమేటిక్గా అదేవిధంగా ఇక్కడ అటాకింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. స్టాప్ g4 పాన్ స్టాప్ చేయడం కోసం పాన్ h5. డిఫెన్సింగ్ మూవ్ కింగ్ b1, నైట్ c4, ఫోర్స్డ్ మూవ్ బిషప్ క్రాస్ c4, రూక్ క్రాస్ d4, c4, నైట్ b3. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇక్కడ అతను బ్లాక్ అపోనెంట్ కూడా దాడి చేయడానికి రెడీ అవుతాడు కాబట్టి. సో క్వీన్ c7, బిషప్ g5, బిషప్ e6, d5 స్క్వేర్ని కంట్రోలింగ్ కోసం, అండ్ నైట్ d4. ఓకే, నైట్ క్రాస్. రెడీ టు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు ఈ యొక్క బ్లాక్ యొక్క అపోనెంట్. కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. g7 బిషప్. సో ఈ డయాగ్నల్ లాంగ్ డయాగ్నల్లో పుంజుకొని ఉంది. సో దీన్ని ఏదో ఒక విధంగా యూజ్ చేసుకునే కాన్సెప్ట్తో నైట్ క్రాస్ e4. సరే, ఇప్పుడు ఈ యొక్క బిషప్ అనేది d4 మీద ప్రయాణం. రుక్ కూడా ఇక్కడ d4 మీద అటాకింగ్ ఉంది. ఓకే, f క్రాస్ e4, రుక్ క్రాస్ d4, క్వీన్ f2. సో ఈ విధమైన డయాగ్నల్లో ఇక్కడ ఈయన రెడీ అవుతున్నాడు. నైట్ కూడా ఇక్కడ ప్రిపరేషన్ చేసే దానికోసం. సో రుక్ b4. ఇన్కేస్ ఎనీ వన్ సిచ్యువేషన్ నైట్ కింద ఇక్కడ వస్తే ఈ యొక్క పొజిషన్తో నుంచి రుక్తో ఈ విధంగా అటాక్ చేయడానికి కోసం రెడీ అయ్యాడు. సో పాన్ a3. సో నా a3 ఇస్ బ్లండర్ మూవ్. సో క్వీన్ క్రాస్ c3. ఈ కింగ్ యొక్క పిన్నింగ్ ఉండడం వల్ల, సో రుక్తో నుంచి కింగ్ పిన్నింగ్ ఉంది. పాన్ని తీయడానికి అవకాశం లేదు. సో ఏ క్రాస్ b4 అండ్ ఫైనల్ టచింగ్ మూవ్ క్వీన్ క్రాస్ b2 ఆన్ చెక్ అండ్ మేట్. సో ఈ విధమైన మూవ్స్ వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడ మనకి నెక్స్ట్ లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం కదండి. బిషప్ c4 అప్లై చేసినప్పుడు. సో నెక్స్ట్ వన్
knight d7. So knight d7 అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ వైట్ చాయిస్ గుడ్ మూవ్ క్యాజల్. సో వెంటనే ఇమ్మీడియట్లీగా అప్పుడు ఇక్కడ ఇన్ కేస్ అప్పుడు ఇక్కడ నైట్ e5 వచ్చి బిషప్ మీద అటాకింగ్ చేసింది. బట్ అలా కాకుండా నైట్ b6. సో ఈ యొక్క డయాగ్నల్ ఇక్కడ బిషప్ కూడా యాక్టివేట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ నైట్ మీద బిషప్ మీద అటాకింగ్ చేయడం జరిగింది. సో సేమ్ బిషప్ b3, అనదర్ వన్ నైట్ సి నుంచి నైట్ a5 అటాకింగ్ ప్రిపేర్ టు బిషప్ అటాకింగ్ చేశాడు. సో క్వీన్ e2, బిషప్ d7, పాన్ h4. వైట్ యొక్క కాన్సెప్ట్ వెరీ క్లియర్. సేమ్ టు సేమ్ అంతకుముందు మొదలుగానే ఈ పక్క అటాక్ చేయడానికి, దాడి చేయడానికి, ఎందుకంటే కింగ్ సేఫ్ సైడ్లో ఉంది. బట్ ఇక్కడ కింగ్కి ఈ పాన్స్ యొక్క ప్రెజర్తో నుంచి ప్రెజర్ అటాకింగ్ పెంచుదామని కాన్సెప్ట్ అన్నమాట. రుక్ c8. సో రుక్ c8, పాన్ h5, మోర్ ప్రెజర్. నైట్ nb c4. సో nb c4 అప్లై చేసి వెంటనే h క్రాస్ g6, f క్రాస్ g6. ఓకే, బిషప్ h6 ఎక్స్చేంజ్ వేరియేషన్ కోసం ఈ యొక్క ఫైల్స్ అనేది ఇక్కడ ఫ్రీ అయిపోతాయి. ఎక్స్చేంజ్ కొట్టంగానే రుక్ కూడా ఇక్కడ అనదర్ వన్ రుక్ కూడా ఇక్కడ ప్లేస్మెంట్లోకి వచ్చేస్తుంది. సో అందువల్ల అతను ఎక్స్చేంజ్కి వస్తున్నాడు. సో బిషప్ క్రాస్ h6, రుక్ క్రాస్ h6. నౌ వైట్ బ్లాక్ చాయిస్ గుడ్ మూవ్. యూ ఫైండ్ ఇట్. బ్లాక్ టు ప్లే అండ్ విన్నింగ్ మూవ్. ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ మూవ్. మీరు చెప్పింది అక్షరాల నిజమే. పాన్ e5 డబుల్ అటాక్. సో డబుల్ అటాక్. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ పాన్ e5 అండ్ నైట్ మీద అటాక్. వన్ మోర్ మూవ్. ఇన్ కేస్ నైట్ ఎక్కడ వెళ్ళడానికి కాన్సెప్ట్ ఇస్ వెరీ క్లియర్. ఇక్కడికన్నా రావచ్చు, బట్ ఇంకెక్కడ వెళ్ళడానికి ప్లేస్ లేదు కదా. ఇక్కడికి కూడా రావడానికి అవకాశం లేదు. బట్ ఇన్ కేస్ నైట్ ఎనీ వన్ ప్లేస్, క్వీన్ g5 చెక్. నైట్ అనేది ఈ d2 ఆర్ e3 క్యాప్చరింగ్ చేసి ఉంది. క్వీన్ అడ్డం వేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇన్ కేస్ క్వీన్ d2 అప్లై చేస్తే నైట్ ఇంటూ d2. సో అందువలన ఈ యొక్క పొజిషన్లో ఈ రుక్కుని కాపాడడానికి ఎటువంటి అవకాశము లేకపోయింది. సో కంటిన్యూ ద గేమ్. బిషప్ క్రాస్ c4, knight cross c4 should add the same position, same covering ఈ d2 or e3 squares ని f4 స్క్వేర్ ని పాన్ కంట్రోల్ చేస్తుంది. సో టోటల్ ఓవరాల్గా క్వీన్ g5. సో ఈ యొక్క లాంగ్ డయాగ్నల్ అనేది సూపర్గా ఈ రుక్కు లూజ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా హ్యాంగింగ్ ఉంది కదా. నైట్ d4, నైట్ b3, క్వీన్ g5, లాస్ ఆఫ్ రుక్. Let's apply. Okay, so another one, next move. Okay, next one, continuation. అంతకుముందు ఇక్కడ బిషప్ c4 అండ్ రుక్ d7 అండ్ బిషప్ క్యాజలింగ్ అండ్ నైట్ e5. సో ఇన్ కేస్ ఇక్కడ క్యాజల్ చేసిన తర్వాత వన్ మోర్ ఆప్షన్. ఇక్కడ ఈ యొక్క పొజిషన్లో వన్ మోర్ అపోనెంట్ క్వీన్ a5. సో ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్. సో కంటిన్యూ ద గేమ్. పాన్ g4. సో పాన్ g4 యొక్క కాన్సెప్ట్ ఆల్రెడీ మనం 2 times ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కింగ్ సైడ్ అటాకింగ్ చేయడం కోసం దాడి చేస్తున్నాడు. సో అదేవిధంగా ఇక్కడ కంటిన్యూషన్, ఆ విధంగా కంటిన్యూషన్ క్యాజలింగ్ కింగ్ సైడ్ యాక్టివేటెడ్. రుక్ f2 c8, f2 c8, బిషప్ b3, knight e5. So knight e5. Okay, next one, knight d5. So knight d5 ఓపెన్ చేశాడు. ఇన్ కేసు ఒకవేళ పొరపాటున కూడా ఇక్కడ 2 చాయిస్ మూవ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వీన్ క్రాస్ d2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్డ్ చెక్. కొట్టిన వెంటనే కింగ్కి చెక్. ఫోర్స్డ్ కంపల్సరీగా క్వీన్ కిల్ చేయాల్సిందే. సో అనదర్ ఒకవేళ ఇన్ కేస్ కింగ్ b1 ఉన్నప్పుడు నైట్ క్రాస్ e7 కిల్ చేయొచ్చు. చెక్కు లేనప్పుడు మాత్రమే. బాగా అబ్జర్వేషన్ చేయండి. సో అందువల్ల బిషప్ క్రాస్ d2 ఫోర్స్డ్ మూవ్, నైట్ క్రాస్ d5 అండ్ ఫోర్స్డ్ మూవ్ బిషప్ ఇంటూ d5.
Now, one more shocking news. Black to play and winning move. You find it? Just for 5 seconds. Black to play and win. Yes, yes, absolutely correct move. Knight d3 check. So now you is carefully observation. I mean, king pawn c into d3 కిల్ చేయడానికి అవకాశం లేదు. బట్ ఎందుకంటే రీజన్ రుక్ క్యాప్చరింగ్ ఫైల్, ఆ ఫైల్ని రుక్ అనేది క్యాప్చరింగ్ చేసింది. సో ఓన్లీ వన్ మూవ్ లెఫ్ట్, king b1. Now choice move rook f2, సారీ knight f2. సో రెండు రుక్కులకి ఫోర్క్ పడింది. ఐ మీన్ టూ రుక్స్కి ఫోర్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ నెక్స్ట్ ఆప్షన్ బిషప్ ఇంటూ d2 కూడా ఫోర్స్డ్ మూవ్. ఐ మీన్ ఫోర్కు ప్లస్ బిషప్తో d4 నైట్ మీద కూడా అటాకింగ్ ఉంది. సో బ్లాక్ అనేది ఈజీగా వినే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇది ఒక సమ్ వన్ లైన్. నెక్స్ట్ వన్, సో ఈ యొక్క పొజిషన్లో అంతకుముందు లైన్లో రుక్ c8 అప్లై చేసినాడు. బట్ రుక్ c8 అప్లై చేయకుండా సో వన్ మోర్ లైన్ క్వీన్ a5. సో క్వీన్ a5 అప్లై చేసిన వెంటనే కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. వైట్ యొక్క కాన్సెప్ట్ వెరీ క్లియర్. ఐ మీన్ కింగ్ సైడ్ అటాకింగ్ పాన్ h4. సో దిస్ టైమ్ రుక్ a2 c8. ఐ మీన్ అంతకుముందు రుక్ ఇక్కడికి వచ్చింది కదా, సో ఇప్పుడు రుక్ a2 c8 అప్లై చేయడం జరిగింది. సో కంటిన్యూ పాన్ h5. సో నైట్ క్రాస్ h5. కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఐ మీన్ h5 అనేది ఓపెన్ ఫైల్ అవుతుంది కాన్సెప్ట్ కోసం, అందువల్ల పాన్ h5 పాన్ని సాక్రిఫైస్ చేయడం జరిగింది. సో పాన్ g4 అటాకింగ్ టు నైట్ f6 సేమ్ ప్లేస్. సో బిషప్ h6. Rook cross c3, shocking news. So one more shocking news. Rook cross c3. Rook cross c3 kill చేయగానే immediately గా b cross c3 and you find it. Black to play and best move. Yes, absolutely correct move. Knight cross f3. So forced move knight cross f3 and one more shocking news, knight cross e4 and attacking both side. I mean concept is clear. I mean bishop ikkada file capturing. I mean diagonal, long diagonal attacking to c3 pawn. At the same time knight kuda c3. One more power. I mean queen kuda attacking c3. So some one powers, అన్ని పవర్స్ కూడా అక్కడ c3 మీద దాడి చేయడం జరిగినాయి. సో ఫోర్స్డ్ మూవ్ క్వీన్ h2 అండ్ డిఫెన్సింగ్ మూవ్. నెక్స్ట్ వన్ క్వీన్ a3 చాక్. ఐ మీన్ బాగా క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ ఆయన కింగ్ అనేది ఇక్కడ పైకి d2కు రావడానికి అవకాశం లేదు, నైట్ క్యాప్చరింగ్ చేసింది. ఓన్లీ వన్ మూవ్ లెఫ్ట్, కింగ్ b1. వన్ మోర్ సర్ప్రైజింగ్ మూవ్ నైట్ క్రాస్ c3 చాక్ and forced move king a1. One more knight cross a2 open check. I mean digit check. I mean e bishop long diagonal తో నుంచి check. సో అందువల్ల ఈ దీంతో చెక్ కాబట్టి bishop into g7. సో వన్ మోర్ మూవ్ సర్ప్రైజింగ్ మూవ్ knight c3 open check. I mean queen తో check. సో నో వే. సో ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇన్ కేస్ కింగ్ ఇక్కడికి కానీ వెళ్ళే అవకాశాలు లేదు. సో ఓన్లీ వన్ మూవ్ లెఫ్ట్. ఇన్ కేస్ బిషప్ a2 అదొక్కటే అవకాశం ఉండేది. బిషప్ a2 అండ్ క్వీన్ క్రాస్ a2 చెక్ అండ్ మేట్. సో ఈ విధమైన మూవ్స్ వస్తుంటాయి. సో ఈ యొక్క మూవ్స్ మీకు నచ్చాయని భావిస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. జై హింద్. సో లాస్ట్ వన్ మోర్ ఒక పజల్ పెడతాను. ఆ పజల్కి మీరు ఆన్సర్ ఇస్తారని భావిస్తున్నాను. సో ఓకే, ఒక్క నిమిషం. నౌ దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేయండి. అండ్ వై టు ప్లాన్ మేట్ ఇన్ టు. సో ఈ పజలను సాల్వ్ చేసి మాకి సంతోషపడతారని ఆశిస్తున్నాను. జై హింద్.